ఇంకా నెక్స్ట్ వచ్చేసండి నాగర్ కర్నూలు సంబంధించి అక్కడ మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి. ఇంకా మీది వచ్చేసి మల్లు రవి గారు కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. అక్కడ పి భరత్ గారు కొత్తగా పార్టీలో జాయిన్ కాగానే వెంటనే టికెట్ ఇచ్చారనేటువంటి ఒక విమర్శ ఉంది. పోతుగంటి భరత్ ఇప్పుడు మా పార్టీలోకి వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళకి కొంతమందికి టికెట్లు ఇచ్చినాం. వాస్తవానికి బీబీ పటేల్ గారు కానీ, భరత్ గారికి కానీ, తర్వాత శానంపూడి సాయిరెడ్డి గారికి కానీ, ఇట్లా కొంతమందికి మేము టికెట్లు ఇచ్చినాం. వాస్తవమే. మరి మాది పొలిటికల్ పార్టీ కదా, మేము రాజకీయాలు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేయాలన్నా వద్దా? చేయాలి కదా. మీరు చేస్తేనేమో రాజకీయం, మేము చేస్తేనే కదా. మీ దాంట్లో కూడా కొంతమందిని తీసుకొని టికెట్లు ఇచ్చిరు కదా, ఇచ్చిర్రు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టీఆర్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన బీఎస్పీ పార్టీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేసిండు ఎమ్మెల్యేగా? మన అదేంటి బీఆర్ఎస్ మన బీఎస్పీ నుంచి అక్కడ ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి నార్కల్ ఎంపీగా పోటీ చేసిండు. అంటే ఈయన నమ్ముతారా ఎవరైనా జనాలు? అప్పటికే ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుండని, తర్వాత సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో ఆయన ఎప్పుడైతే సెక్రటరీగా ఉన్నారో అప్పుడు అన్ని గురుకులాలలో ఒక సమాంతరమైనటువంటి వేరే వ్యవస్థను నడిపించి అన్ని గురుకులాలను చెరబట్టిండని, ఎక్కడ వేరే వాళ్ళకి ఎవరిని రానియకుండా చేసిండని, అట్లా అనేక రకాలైనటువంటి ఆరోపణలు గతంలో ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఆయన పార్టీ మారి వెంటనే టికెట్ తెచ్చుకొని ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ఎవరైనా నమ్ముతారా? సో ఆయన పోటీలోనే లేడు నాకు తెలిసి అక్కడ. ఇవి ఎవరైతే మల్లు రవి గారు ఉన్నారు, ఆయన సిట్టింగ్ ఎంపీ. వాస్తవానికి ఆయన కొంచెం అనుభవం ఉంది ఆ జిల్లా మీద కానీ, ఆ పార్లమెంటు స్థాయిలో కానీ ఆయనకు అనుభవం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్లోనే ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే చెప్పాలనా, అప్పటిదాకా వేరే వ్యక్తులు చారగొండ వెంకటేష్ అనేటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కూడా బరిలో ఉన్నాడు, నాగర్ కర్నూలు ఎంపీ స్థాయి బరిలో. అప్పటిదాకా ఆయనను కాంగ్రెస్ పార్టీ నమ్మించింది. కానీ చివరికి పార్లమెంటు స్థానాన్ని ప్రకటించే లోపల ఆయనకు టికెట్ ఇవ్వకుండా మళ్ళీ ఈయనకే టికెట్ ఇచ్చారు. వీళ్ళే చెప్తారు కదా, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు టికెట్లు 1, 2, 3, 4 ఇవ్వద్దని. మరి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, తమ్ముడిని ఏమో తెచ్చి ఈడ మళ్ళీ ఎంపీగా నిలబెట్టిండు. అంటే వేరే వాళ్ళని ఎవరిని కూడా రాజకీయాలకు రానియకుండా కథం పెట్టాలనేటువంటి. సో ఇవన్నీ కూడా జనాలంతా నమ్మలేదు. వాళ్ళ పార్టీలోనే సొంతంగా నార్కన్లో నేను చెప్తున్నా, వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులే ఆయనకు ఓటే లేదు నేను అనుకుంటున్నా. అవకాశాలు ఉన్నాయి. ఇంకా విషయానికి నెక్స్ట్ వస్తే సార్ నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి గారు, పి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇది ముగ్గురిలో మీ యొక్క పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? రిజల్ట్ ఎలా ఉండబోతుంది? నాగర్ కర్నూలు ఇప్పుడు మేజర్ సీట్లు కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు మల్లు రవి గారి గురించి కూడా మనం మాట్లాడుకుంటే, మల్లు రవి గారు గతంలోనే ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ మీకు తెలుసు అక్కడ అన్ని వర్గాలని, అన్ని మతాలని అందరినీ కలుపుకోపోయే వ్యక్తి సౌమ్యుడు మల్లు రవి గారు. డెఫినెట్ కూడా అక్కడ ఇవాళ వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇవ్వడం వల్ల ఏదో కొంచెం కాంపిటీషన్ ఉందనుకోరు, కానీ అక్కడ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నటువంటి, ఇప్పుడు మేము అందరం కూడా ఒకప్పుడు అందరం కూడా నమ్మిన వ్యక్తి, గౌరవించిన వ్యక్తి. ఎప్పుడైతే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నట్టేట ముంచేసి నువ్వు ఏ వర్గాల కోసం అని మాట్లాడి, ఇప్పుడు నువ్వు అదే వర్గాల మళ్ళీ అదే ఫామ్ హౌస్ గడిలో పోయినావు కదా, నువ్వు గడిల పాలనకు వ్యతిరేకం గురించి మాట్లాడి నువ్వు అదే గడిల పాలన మళ్ళీ ఒక గడిలో జాయిన్ అయ్యావు. సో అందువల్ల ఆయనకున్న గౌరవం పోగొట్టుకున్నారు. అందుకే ఆయన కాంపిటీషన్ కూడా కాదు. డెఫినెట్ కూడా మల్లు రవి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అసలు డెఫినెట్ కూడా. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన చేసిన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ప్రజలు గమనించినారు. ఆయన కాంపిటీషనే కాదు మాకు. భరత్ గారు కొంచెం కాంపిటీషన్ ఇస్తుండొచ్చు, కానీ గెలిచేది మాత్రం మల్లు రవి గారే అక్కడ బలమైన క్యాండిడేట్. మంచి గెలవబోతున్నారు, మంచి మెజార్టీతో అక్కడ గెలవబోతున్నాడు. ఓకే, సూపర్ అండి.